ఈరోజు మీరు మీ సొంత చిన్నాన్న సంగారెడ్డికి వెన్నుపోటు పొడిచారు, ఈ 5 మండలాల్లో ఉన్నవాళ్ళు. ఆ తర్వాత నా దగ్గర చేరి పదవులు అనుభవించి సంపాదించుకొని నాకు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు వెళ్ళారు. సంగారెడ్డికి నన్ను వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి భానుప్రకాష్కి వెన్నుపోటు పోయడం పెద్ద విషయమా? పెద్ద విషయమా చెప్పండి. సంగారెడ్డి ఏమో సొంత చిన్నాన్న ఒకరికి, మిగతా వాళ్ళకి రాజకీయ భిక్ష 30-35 ఏళ్ళుగా రాజకీయ భిక్ష పెట్టిన ఒక రాజకీయవేత్త. ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక స్థాయిలో వాళ్ళ పిల్లలు వాళ్ళు సెటిల్ అయ్యారు అంటే సంగారెడ్డి గారి వల్ల. అలాంటి పెద్ద మనిషినే వెన్నుపోటు పొడిచిన వాళ్ళు నాతో చేరి జీవితంలో ఒక రాష్ట్ర పదవి కూడా పొందని వాళ్ళకి రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చాము. అధికారం వచ్చాక టెంపుల్ చైర్మన్ కానీ కార్పొరేషన్ చైర్మన్ ఎలా వచ్చాయి. ఏ నియోజకవర్గంలో అయినా ఎమ్మెల్యే లెటర్ లేకుండా ఎవరికి స్టేట్ పోస్టులు అనేది రావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వరు. ఆ లెటర్ కూడా మీరు ఒకసారి వాట్సాప్ గ్రూప్ లో మీరు చూశారు. వాళ్ళు చెప్పుకోవచ్చు మాకు రోజమ్మ ఇవ్వలేదని, కానీ వాళ్ళ మనసాక్షికి తెలుసు కదా సింగేరి కోనకు వచ్చి ఏ విధంగా వాళ్ళు ఆశీర్వాదం తీసుకెళ్లారు అనౌన్స్ అయితే. ఆ లెటర్ కూడా జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన లెటర్లు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ వాట్సాప్ లో పెడతారు. సో ఒక రాష్ట్ర స్థాయి పదవులు మనం అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇచ్చాము. అధికారంలోకి వచ్చాక గౌరవమైన చైర్మన్ స్థానాలు, టెంపుల్ చైర్మన్ కానీ, మరి ఈడీగా కార్పొరేషన్ చైర్మన్ కానీ, మరి మిగతా వాళ్ళకి జడ్పీటీసీలు, ఎంపీపీలు ఏ విధంగా మనం చేసామో మీ అందరూ కూడా కళ్ళారా చూశారు. సో ఈరోజు కేవలం వెన్నుపోటు పొడవటమే జయంగా పెట్టుకున్న మీరు వెన్నుపోటు పార్టీలో చేరి మళ్ళీ మా గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని అంటున్నాను. ఎందుకు ఇది అంటున్నాను అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారా లేదా? చేశారా లేదా? మీకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు మీకు ఎమ్మెల్యే నచ్చలేదంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక నియోజకవర్గంలో వెళ్ళి పని చేయాలి, లేదా ఎంపీ గారికి పని చేయాలి. అవునా కాదా? రోజమ్మ నచ్చలేదు, నువ్వు నగిరిలో పని చేయొద్దు, తిరుపతికి పో. ఇన్ఛార్జిగా మిమ్మల్ని వేశారు కదా, కాళహస్తికి ఒకరిని వేశారు, అనంతపురం ఒకరిని వేశారు. అక్కడికి వెళ్ళి చేయండి, పుంగునూరుకి వెళ్ళి చేయండి, తిరుపతికి వెళ్ళి చేయండి. అంతేగాని 30 ఏళ్లుగా వ్యతిరేకంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కండువా కప్పుకున్నారు అంటే మీ దిగజారి రాజకీయం ఏంటి? మీకు నన్ను మాట్లాడే అర్హత ఉందా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. సో ఈరోజు మనం వాళ్ళని పక్కన పెట్టేయండి, వాళ్ళకి అదే పని. కాబట్టి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇది ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ. ఈ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా జగనన్న మీద అభిమానంతోనే పనిచేస్తున్నాం. పదం వస్తుందో, కాంట్రాక్ట్ వర్క్ వస్తుందో, లేదా ఇంకోటి వస్తుందని మనం ఎవరు ఆశించి పనిచేసిన వాళ్ళం కాదు. అందరం కూడా జగనన్న ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుంటుంది, ప్రజలకి మంచి చేస్తారు, మన ఊర్లు డెవలప్ అవుతాయన్న ఒక మంచి ఉద్దేశంతో మనం జగనన్నని గెలిపి